పాట సంఖ్య 242, పాత పుస్తకంలో 240, సాంగ్ నెంబర్ 242, సాంగ్ నెంబర్ 240. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీతగానములను సన్నోతించెద ప్రభుని. సంగీతగానములతోను సన్నోతించుచు ప్రభుని. సీతారా స్వరమండలములతో మన మార్బాటించెదము. సీతారా స్వరమండలములతో మన మార్బాటించెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే.
దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము నూతన కార్యములు చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయన్ ధైర్యముగా పాడేదం బలమగు కార్యములు చేయువాడాయన్ ధైర్యముగా పాడేదం స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము ప్రేమా సౌందర్యము గలవాడు క్షేమమునిచ్చువాడు ప్రేమా సౌందర్యము గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయని మహిని పొగడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగసే వింతుము పాత్రులముగసే వింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి ఘనతా మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఘనతా మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు
పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. రెండవదిగా పాట సంఖ్య 354 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 351. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా. సాంగ్ నెంబర్ 354, సాంగ్ నెంబర్ 351. क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते अल्फा ओमेगा, आदि अंतमु क्रिस्ते, युगा युगमुलु क्रिस्ते. क्रिस्ते सर्वाधिकारी, మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చే. మనలా రక్షించి సిలువలో ప్రాణమిచ్చే. తగ్గించుకొనిన వాడే తన ప్రేమనెంతో చూపే. తగ్గించుకొనిన వాడే తన ప్రేమనెంతో చూపే. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే. యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే. నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే. నేడే రక్షణ దినము అంగీకరించు ఇప్పుడే. నేడే రక్షణ దినము అంగీకరించు ఇప్పుడే. క్రీస్తే సర్వాధికారి,
ప్రేమించు వారి కొరకు ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమతోడా ప్రభు తిరిగి వచ్చుచుండే పరలోక మహిమతోడా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఎవరెవరి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను ఎవరెవరి వస్త్రములు పరిశుద్ధ పరచబడెను వారే ప్రభు రాక యందు సంతోషించెదరు మిగులా వారే ప్రభు రాక యందు సంతోషించెదరు మిగులా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ప్రభు సేవలోని శ్రమలో కఠిన దుఃఖ బాధలు ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటమును బహుమానములుగా మారి కాంతి కిరీటమును క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు పాడుచు ప్రభుని మహిమా పరతురు హల్లెలూయా పాడుచు ప్రభుని మహిమా పరతురు హల్లెలూయా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రీస్తే యుగ యుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి
చివరిగా పాడు సంఖ్య 379, సాంగ్ నెంబర్ 379, కొత్త పుస్తకం. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున. సాంగ్ నెంబర్ 376, 376, పాత పుస్తకం 376. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని గలదు ఉన్నతమగు యేసుని నామము. అన్ని నామములకు పైని గలదు ఉన్నతమగు యేసుని నామము. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానందం, నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానందం, నిత్య శాంతి. యేసు నామములో పాప శుద్ధి, యేసు నామములో పాప శుద్ధి. విశ్వసించిన సమృద్ధి, విశ్వసించిన సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విషం, జీవము లేని వారికి జీవం. అలసి సొలసిన వారికి విషం, జీవము లేని వారికి జీవం. నాశనమునకు చోగేడి వారికి, నాశ
రక్షణ మార్గం, యేసు నామమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. వేదమేమియు లేదెవ్వరికిని, వేదమేమియు లేదెవ్వరికిని, నాథుని స్మరించి తరింప, నాథుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. దయచేసి ప్రియులారా, మొట్టమొదటిగా నా యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఎందుకంటే ఇక్కడికి కూడా మరి చాలా 2 సార్లు వచ్చాను. మందిరం కట్టిన తర్వాత వచ్చాను, కానీ చాలామంది కొత్త వాళ్ళు కనపడతాం అన్నారు. మరి అందుకనే మరి ఈసారి ఈ ప్రాంతం దర్శించే భాగ్యం నాకు ఇస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఎంతో వందనస్తున్నాయి ఉంటున్నాను. నా పేరు యేసుపాదం. యేసుపాదం అంటే హెబ్రోన్లో 2 ఉన్నారు యేసుపదాలు. అయితే నేను ఆర్టీసీ యేసుపాదం గారిని ఆర్టీసీ డిపార్ట్మెంట్లో డిపో మేనేజర్గా ఆఫీసర్గా చేశాను. ఆరిజినల్ మేనేజర్ ఆఫీసు భద్రాచలం మొత్తం త్రూ అవుట్ మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కువగా నేను ఆఫీసర్గా చేసిస్తూ వచ్చాను బస్సులన్నింటిలో. అయితే ఆడికి వచ్చినప్పుడు చాలామంది అనేవాళ్ళు కదా, అరే రౌడీ షెటర్ యేసుపాదమా అనేవాళ్ళు నన్ను. నేను అన్న రౌడీ షెటర్ కాదండి, నేను నా పేరు యేసుపాదం ఆర్టీసీ అని పెట్టుకోండి అని బుక్ స్టాల్లో చెప్తూ వచ్చాను. సరే ఏదైనప్పుడు పేరా నా పేరు యేసుపాదం. మా సొంతూరు హనుమంతులగూడెం అంటే నూజివీడు తాలూకా కృష్ణా జిల్లా. నేను పుట్టింది అమెరికన్ హాస్పిటల్లో, నూజివీడు అమెరికన్ హాస్పిటల్లో పుట్టా, నూజివీడులో. అయితే పిల్లారా, మా అక్కలో ఆడోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు బతుకుతున్నారు, కానీ మగపిల్లలు పుట్టి చచ్చిపోతున్నారు. సరే 6 తర్వాత నేను పుట్టాను. 3 ఆడవాళ్ళు పుట్టారు, వాళ్ళు ఇదైపోతూ వచ్చారు. తర్వాత మళ్ళీ 3 ఆడవాళ్ళు పుట్టారు, వాళ్ళు బ్రతికారు. తర్వాత 7వ వాడిగా నేను పుట్టాను. పుట్టే అప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళి చర్చిలో సందా వేసి మళ్ళీ ఆక్షన్ వేసి మళ్ళీ ఆమె కొనుక్కుంది. అప్పటి నుంచి ఒక పెద్ద సిలువ గుర్తు మోర్సోడికి వేస్తారు చూడు, సిలువ అల్లిమిని సిలువ, ఆ సిలువ మెళ్ళేసి తిరుగుతూ ఉండేవాడిని. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. అప్పటి నుంచి నా పేరు యేసుపాదం అని పెట్టారు. ప్రభు కృపను పెట్టారా. మరి నూజివీడు తాలూకాలో మరి మా నాన్నగారు ఫారెస్ట్ గార్డ్గా ఉండేవాడు. అయితే అక్కడ సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉండేది. అయితే పిల్లరా హనుమంతుడి గూడెం అనే ఒకట, అంటే నూజివీడు నుంచి ఇస్సన్నపేట వెళ్ళే రోడ్లో
తిరువురు ఆ రోడ్డు ఆ ప్రాంతానికి వెళ్ళే రోడ్లో మధ్య ఒక పల్లెటూరు లాగా ఉండేది అది. అయితే పిల్లలు ఫారెస్ట్ గార్డ్గా ఉండేవాడు. అయితే ఆర్సిఎం రోమన్ కేథలిక్ అండ్ సిఎస్ఐ వీళ్ళిద్దరు గొడవ పెట్టుకొని మా నాన్నగారు సంఘ పెద్దగా ఉంటున్నారు కాబట్టి మా నాన్నగారు ఏం చేశారంటే సాములూరు మా ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రోకల బండ తీసుకొని సాములూరుని తలకాయ బాగా కొట్టేశాడు, చంపేశాడు. అక్కడే మా ఇంటి ముందే చనిపోయాడు సాములూరు. రోమన్ కేథలిక్ ఫాదర్ని చంపేశాడు మా నాన్నగారు. ఇక మా నాన్నగారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తానికి ఇచ్చేస్తే మా నాన్నగారు పరారైపోయి అడవి వాచ్మెన్కి అంటే అడవిలో పనిచేసే ఆయన వాచ్మెన్ ఏంది అంటారు, అడవిలో సెక్యూరిటీ గార్డ్గా ఉండేవాడు కదా అడవిలో, మరి దాంట్లో ఉండేవాడు కాబట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇక మా అక్క వాళ్ళందరూ కలిసి అన్నం తీసుకెళ్ళి పెడతా ఉండేవాళ్ళు, వాళ్ళకి టయానికి తీసుకెళ్ళేవాళ్ళు. మా అక్క వాళ్ళ అమ్మ నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. అడవిలో నుంచి చూస్తే మళ్ళీ చంపేస్తారు మా నాన్నగారిని. ఇక రాకుండా అట్లా ఉంటున్నాడు. అయితే మాకు 2 ఇళ్ళు ఉండేవి, తాటాకులు ఇల్లు, ఇటోకిల్లు. అంటే మన పడవటింట్లో ఒక పెద్ద తాజ్బాం ఉండేది, పొట్టుండేది. మమ్మల్ని ఏమనేది కదా తాజ్బాం. మా అమ్మ కూడా అక్కడే భోజనం చేస్తూ ఉండేది. తర్వాత మేము పండుకుంటే మంచం కింద చుట్టుకొని పండుకునేది. మళ్ళీ టయానికి వెళ్ళి అందులో పండుకునేది. చాలామంది అనేవాళ్ళు, అరే తాజ్బాం ఉంది కదా ఇంట్లో పుట్టుంది ఎట్టుంటున్నారని చెప్పి అన్నగానే నేను చిన్నోడు, నాకేం తెలిసేది కాదు, మా అక్కోళ్ళు పెద్దోళ్ళు కదా. సరే అట్లా జరుగుతూ ఒకసారి ఎప్పుడైతే మా నాన్నగారు సాములోని చంపేశాడో, ఇక మా నాన్నగారు జైలు వేశారో, అక్కడిని తీసుకెళ్ళి అడవిలో ఉంటున్నాడు. ఇక రాట్లా ఇండియాకి, అంటే మన ఇంటికి టౌన్లోకి రాట్లా, వస్తే మా నాన్నగారిని చంపేస్తారు. ఆ టైంలో సరే ఇల్లు ఎంత పడేసారు అన్నీ అయిపోయినాయి, అయిపోయింది. లాస్ట్కి మా అక్క 3 అక్క పెళ్లి చేసే టైంలో మా నాన్నగారికి కళ్ళన్నీ కూడా ఎర్రగైపోయి లాస్ట్కి వచ్చేసరికి ఇక కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన డబ్బు అది ఇదని చెప్పి మా నాన్నగారు బాగా అలా చేస్తూ ఉండేవాడు, ఫారెస్ట్ సంబంధించినవాడు కాబట్టి. అయితే అవన్నీ ఖర్చు పెట్టి బాగు చేపిస్తే ఎక్కడ పోయినా కళ్ళు రావు అన్నాడు. లాస్ట్కి గుడ్డోడైపోయాడు, కళ్ళు లేవు. లాస్ట్కి చూసారా, మా అక్క 3 అక్క పెళ్ళి అయిపోయింది. అంటే అందరూ వదిలిపెట్టేశారు మమ్మల్ని. మా చిన్నాన్నోళ్ళు కానీ మా పెద్దనాన్నోళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని వదిలేశారు. మేము బాగున్నప్పుడు, మా నాన్నగారు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఎప్పుడైతే మా నాన్నగారు కళ్ళు లేవు, ఇదైపోయాడో, గుడ్డోడైపోయి లాస్ట్కి అడుక్కు తినే స్థితి వచ్చేవారికి మా అమ్మ ఏం చేసిందండి, మా అమ్మ పేరు సత్యమ్మ. అంటే సత్యం అంటే ఆమె పేరు సత్యమ్మ కాదు, క్రిస్టియన్లో కన్వర్ట్ అయినాక సౌభాగ్యం అని పేరు పెట్టుకున్నారు. అయితే మా అమ్మ ఏం చేసేది, ప్రతి దాంట్లో దశంభాగం తీసేది. రైస్లో దశంభాగం తీసేది, డబ్బుల్లో దశంభాగం తీసి పెద్ద గొయ్యి దువ్వి ఆ గోతులో పెట్టేసి దాని మీద మళ్ళీ రాళ్ళు పెట్టి అన్నం వంట ఉండేది. అందుకు దాని కింద డబ్బులు ఉండేది నాకే తెలుసు, నేను మగపిల్లడు కదా, మా అక్కళ్ళకి తెలిసేది కాదు. అవన్నీ వాళ్ళ పెళ్ళి ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా ఎందుకమ్మంటే దశంభాగం నాన్న మరి మీకు ఆశీర్వాదం కావాలంటే ప్రతి దాంట్లో దశంభాగం తీయాలని చెప్పి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను దశంభాగం తీయటం అనేది. సరే ఆ విధంగా ఇప్పుడు నాకు హై స్కూల్ స్టడీ అయిపోయింది. హై స్కూల్ స్టడీ అయినాక కాలేజ్ స్టడీస్కి వచ్చేసాను. కాలేజ్ స్టడీస్కి వచ్చినాక పాలిటెక్నికల్, అంటే ఆ రోజుల్లో బీటెక్లు గీటెక్లు లేవు. 1966 1966 సంవత్సరం. అంటే అప్పుడు ఈ బీటెక్ అంతా ఎల్ఎంఈలు ఎల్సిఈ ఎల్ఈటెక్ ఇదంతా అదే ఇంజనీర్ లాగా ఉండేది మాకు అప్పుడు నన్ను ఏం చేశానంటే నెమ్మదిగా విజయవాడ పాలిటెక్నికల్ కాలేజీకి వచ్చాను. పాలిటెక్నికల్ కాలేజీకి వచ్చిన తర్వాత అప్పుడు ఏదో కొంచెం డబ్బు ఇచ్చింది మా అమ్మగారు, అదంతా చేసుకుని కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒక చౌదరి అంటే పనమట్ల అదే మొఘల్ రాజ్పురం సూర్యాపేట అంటే విజయవాడ టౌన్లోనే ఆడికి వచ్చి నా ఫ్రెండ్తో చెప్తున్నాను, అరే మరి నేను వెళ్ళిపోతున్నాను రా, నన్ను చదివించోళ్ళు ఎవరు లేరిక, మరి ఎందుకంటే మరి మా నాన్నగారికి ఆ కళ్ళు లేవు, మా అమ్మ మామూలుగా ఏదో చేసుకుంటూ ఉండేది. మరి అటువంటిప్పుడు నన్ను ఎట్లో కష్టపడి ఇట్లా వచ్చాను, కాలేజీకి వచ్చాను, కానీ నేను 100కి వెళ్ళిపోతున్నానని చెప్పి వాటిని చెప్తుంటే ఒక కమ్ముడు ఎవరంటే చౌదరి, అరే ఎందుకండి ఇక్కడ సీట్ దొరకటమే, ఎల్ఎంఈ అంటే లైసెన్స్ మెకానికల్ ఇంజనీర్, సీట్ దొరకటమే చాలా కష్టం, మరి ఇక్కడ పెద్ద కోరి కాంట్రాక్టరు, మరి వాడి ఒక్కతే కూతురు ఉందాయా, ఆమెను పెళ్లి చేసుకో, నీకు ఎందుకు ఫస్ట్ క్లాస్ చదివిస్తాడని చెప్పంటే సరే వచ్చాడు వాడు చెప్పాడు, ఈ కమ్మాయిని చెప్పాడు, చౌదరి చెప్పాడు, ఏమండి ఏంటంటే మీ అమ్మ మీ నాన్న ఉన్నారంటే బతికున్నారు కానీ చచ్చిపోయారని చెప్పేశా. చచ్చిపోయారు సార్, ఎవరు లేరు సార్, నేను ఒక్కడిని సార్, అనాథను సార్, ఏదో దేవుని కృపను బట్టి ఏదో కాలేజీలో సీట్ వచ్చింది సార్, మరి బతుకుతున్నాను సార్, వచ్చాను సార్. అది కూడా ఆర్ట్స్ పాలిటెక్నికల్ కాలేజీలకు పాలిటెక్నికల్ కాలేజీ సీటు, ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లో సీటు. అయితే నాకు ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లో సీటు దొరకలా.
పొలిటికల్ కాలేజ్ సీట్ దొరకలా, ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళా నేను. అయితే ఆ టైంలో ఈయన చేశాడంటే, ఏమయ్యా మరి అట్లా ఉండడానికి మా అమ్మకి ఎట్లా తెలిసింది. తీరా నేను ఇంట్లో ముందే వచ్చి కూర్చుంది, నీ కాలేజీ నుంచి రాగానే అన్నారు. కూర్చున్నారికి, అమ్మ నీకు ఎవరు చెప్పారు, నువ్వు చదువులేదు కదా, మోటిదానివి కదా, మరి నేను ఇక్కడ ఉంటానని ఎవరు చెప్పారు నీకు, నేను ఇల్లు ఉంటున్నాను ఇవన్నీ ఎవరు చెప్పారంటే, అయ్యా కాలేజీకి వెళ్ళానయ్యా, అక్కడ ప్రిన్సిపల్ గారు వాళ్ళు అంతా అడ్రస్ ఇచ్చారు, దాని ప్రకారంగా తీసుకొచ్చి ఆటో కూర్చి రిక్షా దీంట్లో తీసుకొచ్చి దింపేశారయ్యా అంది. అమ్మ ఎంత పని చేసావమ్మా, ఆడు కోరి కాంట్రాక్టర్ వచ్చే టైం అయిపోయింది, మీరు చచ్చిపోయారని చెప్పేశాను, ఆ కూతురు నాకు పెళ్లి చేస్తానన్నారు, నువ్వు వెళ్ళిపోమ్మంటే, అమ్మ అట్టంది చెప్పేవో తప్పు కదా, అబద్ధం ఆడకూడదు కదా మనం అంటే, ఏం చేద్దాం బతకటానికి ఏదో కూడా చేస్తామని పెళ్లి చేసుకున్న తర్వాత నేను చూస్తాగా నీకెందుకు, నువ్వు వెళ్ళిపో అన్నా మమ్మని. అంటే మమ్మ ఏమంది, వద్దు రాని నేను చెప్తాను, నిజం చెప్తాను అంది. సరే ఈ లోపుగా ఎట్టయితే సాయంకాలం 5 వాడు కోరి కాంట్రాక్టర్ వచ్చారు. ఎవరి అమ్మాయి అంటే మా అమ్మాయి సార్ అన్న. అరే మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయారు అన్నావు కదంటే, సార్ బతిగా ఉండాలి కానీ సార్ చచ్చిపోయినట్టు లెక్కేగా నన్ను ఎవరు చదివిస్తారు, చాలా పేదోండి కదా సార్, మా నాన్నగారు ఫారెస్ట్ గార్డ్ చేసినప్పుడు చాలా లగ్జరీగా బ్రతికాం, మా నాన్నగారు కళ్ళు పోయిన తర్వాత ఒకతను మర్డర్ చేసిన తర్వాత జైల్లో పెట్టి నాన్న చెల్ల అయిపోయాం సార్ అని చెప్పి అన్న తర్వాత, లాభం లేదు వెళ్ళిపో అని చెప్పి ఏం చేశాడు, మా అమ్మ ముందే మా అమ్మని బయటికి వెళ్ళి కొట్టేశాడు. అమ్మ చూసావా ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిపోయాం, మరి నన్ను ఎవరు చదివిస్తారమ్మ చూసావా అంటే, ఏం పర్లేదు నాయన, కష్టం వచ్చినా పర్లేదు దేవుడు చూస్తాడులే అని మా అమ్మ భక్తి కలిగింది, చాలా భక్తి కలిగింది. సీఎస్ఐని ఆమె పేరు అసలు ఎందురాలు అమ్మాయి సత్యం ఆమె పేరు. అయితే సౌభాగ్యం అని పేరు పెట్టారు మా పెళ్ళి మా నాన్నగారికి పెళ్ళి అయిన తర్వాత. అయితే ఆ టైంలో నన్ను జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక బాగా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇక మా ఊరు వెళ్ళిపోయింది మా అమ్మగారు, నేను అక్కడే ఉంటూ నెమ్మదిగా ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ లేదండి ఏ కాలేజీ వాళ్ళ కలిసి అన్నారు. అయితే ఆటోమేటిక్గా ప్రియారా దేవుడు నన్ను అద్భుతంగా మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లో నాకు సీట్ ఇచ్చారు. ఒక 1 వీక్ తర్వాత అక్కడి నుంచి నేను 3 సంవత్సరాలు LME లైసెన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అని అది చదువుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ LME అయిపోయిన తర్వాత ఆటోమొబైల్ ఇంజనీర్ EME ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్ అని ఇక్కడ ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో EME సెక్షన్లో సబ్జెక్ట్ నాది ఆటోమొబైల్ ఇంజనీర్ తీసుకొని ఇక్కడ 1 ఇయర్ ఉన్నాను. ఇక్కడ తర్వాత అలహాబాద్, పఠాన్కోట్, జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ బోర్డర్స్కి వేశారు. 50 లారీలకి ఇన్ఛార్జి ఆటోమొబైల్ ఇంజనీర్. నేను బాగా త్రాగుతూ ఈ రకరకాలుగా నా లైఫ్ అంతా స్పాయిల్ చేస్తూ ఉంటుండోండి. అయితే ఇక నేను బాగా చదువుకున్నానని చెప్పి నన్ను ఒక ఇన్ఛార్జిగా పెట్టారు అక్కడ షంజోడియా ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. షంజోడియా ఆ ప్రాంతంలో ఆడబెట్టిన తర్వాత అందరూ అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు, అదంతా నా కంట్రోల్లో ఉండేది. బాగా త్రాగుతూ ఉండేవాడిని. ఇక రకరకాలుగా నా జీవితాన్ని తీరా అక్కడి నుంచి దేవుడు ఒకరోజు రోల్ కల్ వేసే టైంలో ఇందిరాగాంధీ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎవరైనా సరే మరి తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఇష్టపడి ఇది చేస్తే మన మిలిటరీ నుంచి వెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ ఇస్తాం అని చెప్పి ఆ జియో పాస్ చేసేవారికి ఆ జియో పాస్ తీసుకొని నేను అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నప్పుడు కొంచెం దురుసు పని చేస్తూ ఉండే స్టూడెంట్లతో పాటు తిరిగి నా కాండక్ట్ కంప్లీట్ బ్యాడ్ అని ఉంది దాంట్లో. ఇక దాని మీద చూసేవాడు అన్నాడు కదా, నువ్వు మిలిటరీకి వెళ్ళావు, మిలిటరీలో కూడా ఉండలేదు, మరి చదువుకున్నావు, ఇది కూడా కంటిన్యూ కాలేదు, సర్టిఫికేట్ చదువు కాండక్ట్ కూడా సరిలేదు, నీకు ఎట్లా ఉద్యోగం ఇవ్వాలంటే సార్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు సార్ అని చెప్పంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఆ కాగితాలు నాకు ఇచ్చారు. తీరా ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి నువ్వు చూడు రీజనల్ మేనేజర్ ఆఫీస్ కాడికి వచ్చి ఆయన బడ్డీ షాప్లో ఒకటి ఉన్నాడు. ఆ షాప్లో ఒక అప్లికేషన్ అన్నాడు, సార్ మీరు మిలిటరీకి వెళ్ళినట్టుకున్నారు సార్, మిలిటరీకి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు సార్ అని చెప్పి అనగానే ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకుని వెళ్ళి డివిజనల్ మేనేజర్ అంటే రీజనల్ మేనేజర్ ఆయన దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కొట్టి, సార్ మీ దాంట్లో ఏదైనా ఒక వాచ్మెన్ ఉద్యోగం ఇస్తారా సార్ అన్న. అరే ఏం చదువుకున్నావు అన్నాడు. ఆ సర్టిఫికేట్లు చూసి, అరే ఇటు పాలిటెక్నికల్ చేసావు, అటు ఆటోమొబైల్ చేసావు, ఇవన్నీ చేసావు, ఎందుకు అంటే వాచ్మెన్ ఉద్యోగం అడుగుతున్నావు, చిన్న ఉద్యోగం అంటే మీ ఇష్టం సార్ అన్న. నీ టెస్ట్ పెడతావా, టెస్ట్ పెట్టలే, టెస్ట్లో పాస్ అయితే నీకు డైరెక్ట్ ప్రమోషన్ మీద జాబ్ ఇస్తూ ఉన్నారు. టెస్ట్ పెట్టారు 3 రోజులు ట్రైనింగ్ స్కూల్లో పెడితే టెస్ట్లో పాస్ అయిన తర్వాత డైరెక్ట్ ప్రమోషన్ మీద అప్పుడు ఖమ్మం జిల్లాకి వేశారు. అప్పుడు ఖమ్మం జిల్లా తన ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎట్టయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కుర్రవుండి పెద్ద వాళ్ళు ఉండారు చదువులు, మరి బస్సులు
దానిలో డిపో మేనేజర్ యాండ్రిస్, ఆయన క్రిస్టియన్. ఆయన యశ్వదం గారు నీకు ఏం భయపడద్దు, నేను డిపో మేనేజర్ కాబట్టి నువ్వు క్రిస్టియన్కి వచ్చావు, నాకు సంతోషం, నువ్వు మంచిగా కంట్రోల్ చేయి, నువ్వు ఇదంతా మొత్తం నువ్వు హ్యాండ్ ఓవర్లో ఉంటాయి అంతా అంటే నాకెంత సూపర్వైజర్లు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు అని చెప్పంటే ఎట్టయితే నేను ప్రభులారా అద్భుతంగా అక్కడ నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను, సరే కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత నాకు వివాహం చేసే టయానికి సరే ఒక పాస్టర్ గారు అన్నాడు, యశ్వదం గారు నువ్వు పెంతుకొచ్చి చర్చికి వెళ్తా ఉండేవాడిని, నీకు భాషలు వస్తాయి అన్నాడు. నాకు భాషలు రంగు సార్ అన్నా. విజయవాడ లబ్బిపేటకి వెళ్తే నీకు భాషలు నేర్పుతారాయా, ఆడికి వెళ్ళి అన్నాడు. సరే ఆడికి వెళ్తే అక్కడ నా భాషలు రాలా, వచ్చా. ఎట్లొచ్చి నాకు పిలిచిన తర్వాత ఏమైనా భాషలు నేర్చుకున్నావు అన్నాడు. సార్ నాకు తెలియదు, రావట్లేదు సార్ ఆ భాషలో, ఏంటో మరి నోట్లో గురుగులు ఉడుగుతున్నారు వాళ్ళు అంటే. నాకు ఏమి లేదయ్యా, తెరకెరబర 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 ఇదేనయ్యా భాష, పరిశుద్ధాత్మ భాష అంటున్నాడు ఆయన. ఆ పెంతుకొస్తుడు ఇదేంటి మరి తెరకెరబర అనలేనా, మరి ఎందుకు పంపించా విజయవాడ లబ్బిపేటకి అని చెప్పంటే లేదు నేర్చుకుంటామని పంపించా అన్నాడు. ఏం లేదు, ఇదే తెరకెరబర తెరకెరబర ఇదే భాష అన్నాడు. ఇక అప్పుడు నేను అనుకున్న సరేలే ప్రభు అని చెప్పి నేను మీదకి ఏం చేశానంటే, ఇక నాకు ఈ వాక్యం విషయాలు సరిగ్గా తెలియదు. అప్పుడు నా దగ్గర సైమాన్ వాడు కడప, వాళ్ళు ఎట్లా వచ్చారు ఖమ్మం జిల్లాకి. వాళ్ళ బంధువు బాబాయ్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్. సరే మన ఎబ్రోన్గా మన సహవాసంలో సంఘ పెద్దగా ఉంటున్నారు. ఆయన అన్నాడు, సార్ నాకు లీవ్ గ్రాంట్ చేయండి సార్, నేను భక్సింగ్ గారి మీటింగ్కి వెళ్ళాలంటే లీవ్ గ్రాంట్ చేశా. చేసాడంటే అదే మరి నేను కూడా చూడాలి భక్సింగ్ గారిని, ఎప్పుడు చూడలేదంటే సిగరెట్లు తాగుతూ ఉంటానంటే, సార్ మేము చెప్తాం కదా సార్, మీరు రండి సార్ అని లీవ్ గ్రాంట్ చేసి వాడు ఎమ్మటే ఆడే లగేజ్ పట్టుకున్నారు. 1973లో నేను మీదిగా ఇక కాన్వకేషన్కి వచ్చాను. 73లో 73 అంటే 74 ఎంటర్ అవుతాం అనుకోండి, వచ్చేసాను చివరిలో 73. అయితే ఏం జరిగింది, ఇక బాగా బ్యాడ్జీ పెట్టుకునేవాడిని, చాలా టేస్ట్ ఉండేది ఫుడ్, మంచిగా తినేవాడిని. అరే సైమాన్ ఒకటి చాలరా అంటే 2-3 ఇస్త్రాకులు ఆడేసుకునేవాడు, తినిపించేవాళ్ళు. మళ్ళీ సిగరెట్ పెట్టలేని కూడా ఒక గోడ పక్కన పెట్టుకునేవాడిని, మళ్ళీ బ్యాడ్జీ తీసి జేబులో పెట్టుకునేవాడిని. 2-3 దమ్ములు గబా లాగి మళ్ళీ బ్యాడ్జీ పెట్టుకుని వచ్చి మళ్ళీ పాటలు పాడుతూ ఉండేవాడిని. ఇది పని నా పని ప్రతిరోజు. అయితే 7వ రోజున ఆఖరి రోజున భక్తి సింగ్ గారు అన్నాడు, ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళు మాత్రమే కానుకలు వేయాలి. వాజ్ ద బోర్న్ అగైన్, వాళ్ళే దేవుని సందయ్యాల అన్నవారికి. బై బర్త్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, మై నేమ్ ఇస్ జోసెఫ్ పదం, ఐఎమ్ సో రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద సెట్ ఆఫ్ ద లార్డ్, నో బడ్ విల్ సే లైక్ దట్ ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్. అరే ఏంటి పుట్టుతోనే క్రైస్తవుని, నా పేరు యేసుపదం అయితే సందయ్యొద్దు అంటాడేంటి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు. అయితే అద్భుతంగా పదే మాట్లాడుతున్నాడు, నువ్వు మారు మనసు పొందిపోతే రక్షించబడిపోతే సందా వేయొద్దు అంటున్నాడు. ఈ ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరిగా నేను ఎవడు ఆ మాట అండో, పట్టు వేయండి సందాలు పెట్టుకొని సంచులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, ఈయనేంటి అసలు సంద వేయొద్దు అంటున్నాడు ఏంటి అని చెప్పి నాకు వెంటనే మనసులో బాధేసింది. అయితే నాకు దుఃఖం రాట్లా. ఒకటి దేవుడు జ్ఞాపకం చేశాడు. మా నాన్నగారు మా అమ్మను ఒకసారి కొడుతూ ఉన్నాడు. నేను చిన్న కుర్రోడిని అంటే పాప అంత ఉంటాను నేను. వెంటనే మా అమ్మ ఏడుస్తూ ఉంది. అప్పుడు మా నాన్నగారు మా అమ్మను కొడుతున్న వారికి ఒక కర్ర తీసుకొని భుజాన్ని వేసుకొని నెమ్మది మా నాన్నగారు మా అమ్మను కొడుతూ ఉన్నారు. వెనకాల పేళ్ళు మరి మా నాన్నగారు ఒక ఈపు మీద కొట్టేసి ఇక పొలాలకు అడ్డం పడ్డా. ఇక మా నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టి నయమడి పడ్డాడు. ఇక నేను పరిగెత్తా, మా నాన్న పరిగెత్తా, నేను పరిగెత్తా, మా నాన్న పరిగెత్తా. ఎట్టయితే పట్టుకొని సంఖ్యను పెట్టుకున్నాడు. వచ్చాడు, మనసు మీద పండుకొని పొట్ట మీద కూర్చోబెట్టుకున్నాడు. నా కొడుకా, నా కడుపును పుట్టి నన్ను కొట్టావురా. గిరసాలు ఉండే బాగా చాలా మంచి పర్సనాలిటీ. నాకు బదులు మా నాన్న ఏడుస్తున్నాడు. అరే మా నాన్న అనేటువంటి సాములూరునే చంపేశాడు, మా అమ్మని ఎన్నోసార్లు కొడుతూ ఉండేవాడు, అంత పెద్ద గొప్ప వ్యక్తి నన్ను చూసి ఏడుస్తున్నాడు ఏంటి అని చెప్పి, నా కొడుకా, నా కడుపును పుట్టి నన్ను కొట్టావా అని మా నాన్న ఏడుస్తున్నాడు నన్ను పట్టుకొని. అప్పుడు అది జ్ఞాపం చేశాడు ప్రభు, నీ తండ్రి నిన్ను కొట్టాడు, నిన్ను మళ్ళీ పెడకాయ పిసి చంపేయచ్చు, నిన్ను చంపాడా, చంపలేదుగా, నీకు బదులు నీ తండ్రి ఏడ్చాడు. అట్లాగే నీ పాపాల నిమిత్తమై నువ్వు దుఃఖపోడు, నిన్ను చూస్తే నీ తల్లి గర్భంలో నిర్మించిన వాడు నేనే అని రకరకాలుగా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు వెంటనే ప్రభుని అంగీకరించాను. అప్పుడు అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడి వెంటనే నేను ఖమ్మం జిల్లాకి వెళ్తూ వచ్చాను. ఖమ్మం జిల్లాకి ఖమ్మంలో నేను జాబ్కి వెళ్ళిపోయాను. నాకు సహవాసం లేదు. అక్కడ
సరే హెన్రీ గారు వాళ్ళంతా ఉండేవాళ్ళు, పాటలు పాడుతూ ఉంటాడు, చాలా పాటలు కూడా మీరు రాస్తూ ఉంటాడు. వెళ్ళేది కానీ అక్కడ కూడా నాకేంత తృప్తికరంగా లేదు. అయితే ఆ ఊరికి మా బంధువు అవుతారు, ఆయన అన్న అవుతారు నాకు, విక్టర్ సుబ్రహ్మణ్యం గారని ఏజీ ఇన్స్పెక్షన్, పెద్ద జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా అక్కడ ఇన్స్పెక్షన్కి వేశారు. వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ మా ఇంటికి వచ్చి మమ్మల్ని పట్టుకొని, వాళ్ళది నిమ్మకాయలు కొత్తపల్లి అంటే అమలాపురం కూడా ఆయ్ అంటారు మా అత్తగారు. వాళ్ళ నేను అడిగితే ఆయ్ ఏంటి మీ అమ్మాయి ఏంటి ఆయ్ ఆడదంటే మా సైడ్ అటు నార్త్ ఇండియా అటు సైడు నరసాపురం సైడ్ అట్లా అంటా ఉండేది. సరే ఎట్టయితే బంధువులలాగా వచ్చారు, వాళ్ళు పట్టుకున్నాను. ఇక వచ్చి డైరెక్ట్గా జీబీఎస్కి వచ్చి యశ్వరం గారు అక్కడ నుంచి అమలాపురం నుంచి ఫోన్ చేశారు, ఈ పాప మా అమ్మాయి మా బంధువు అవుద్ది, మీరు ఇక్కడ ఉండటానికి లేదని చెప్పి మమ్మల్ని ఇద్దరిని కొత్తగా పెళ్ళైన వాళ్ళిద్దరిని తీసుకొని ఇక వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నెమ్మదిగా అక్కడ వాక్యం చెప్తామంటున్నారు. నెమ్మదిగా అక్కడక్కడ అలవాటు అయిపోయింది. ఆయన బక్సింగ్ గారి సహవాసంలో సంఘ పెద్ద, చాలా రెస్పాన్సిబిలిటీ, చాలా పెద్ద ఆయన. అయితే పిల్లరా ఆ విధంగా ఇక ఇద్దరం ఉంటున్నాం, అదే సంఘంలో ఉంటున్నాం. ఈలోపుగా నా వైఫ్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ ట్రైనింగ్ అయ్యి వచ్చేసింది. సరే ఎట్లయితే ఖమ్మంలో ఉంటున్నాం అన్నప్పుడు బక్సింగ్ గారు, నేను అన్నాను, ఇదిగో మన ఇద్దరం పనిచేస్తున్నాం, మరి ఇద్దరికి పిల్లలు లేరు కదా మనకి, మరి బక్సింగ్ గారు వచ్చారు, మరి గృహప్రవేశాలంటే కొన్ని గృహ కొడుకులు ఇవన్నీ కూడా చేయటానికి జిల్లాకు వచ్చారు, మరి దాన్ని బట్టి మన ఇంటికి మనకి పిల్లలు మనకి పిల్లలు లేరు కదా, మనం మా ఇంటికి పిలుద్దాం, మరి మీ బ్రదర్ కదా ఆయన సంగ పెద్ద అంటే సరేలే, ఏమనుకుంటావు తెలుసా, మగపిల్లలే పుట్టాలనుకో, ఆడపిల్లలు మనకు వద్దు, వాడు గోసి పెట్టుకొని అయినా బయటికి వెళ్తాడు వాడు. ఈ పిల్లని వెళ్ళమను, కింద మీద 10 వేయాల, లేకపోతే బయటికి వెళ్తాయి పిల్ల. వాము వీళ్ళని నెత్తి మీద బరువు, ఆడపిల్లలు వద్దు మనకి ఆడవాళ్ళు, మగపిల్లలే కావాలా అని చెప్పి మనసులో అనుకోమన్నా. ఆయన నెత్తి మీద చేసి ప్రార్థన చేసేటప్పుడు మగపిల్లలు అనుకో అన్నాను. నేనైతే అనుకున్నా, ప్రభుని దండం పెడతాను, ఆయన ముగ్గురు మగపిల్లలు కావాలనుకున్నా. ఆమె ఏమనుకుందో ఏమో. సరే ముగ్గురు మగపిల్లలు పుట్టాడు దేవుడు. ముగ్గురు మగపిల్లలకి నోట్ల నుంచి బక్సింగ్ గారి నోట్ల నుంచి ఏది వస్తే అది పేరు పెట్టించే ఇద్దరికి. ఒకడికి పుల్పిటి మీద పెట్టాడు అమెరికాలో ఉండేవాడికి, తర్వాత లండన్లో ఉండేవాడికి మళ్ళీ ఇంకోసారి ఖమ్మంలో పెట్టాడు. సరే మూడో వాడికి జల్లేస్తూ ఉండేది, అంటే ఆడపిల్ల అయిన ఆడపిల్ల జల్లేసినంత మాత్రం ఆడపిల్ల అవుద్దా. ఇక అటు బక్సింగ్ గారు చూసి ఆ ఆడపిల్ల అని చెప్పి మారుతామని పేరు పెట్టాడు. బక్సింగ్ తిమోతి గారు ఏమన్నాడు చూసి, యేసుపరం గారు మార్తం కాదని చెప్తా, షీజ్ అంటే ఫిమేల్ బేబీ మెయిల్ బేబీ బ్రదర్ అన్నాడు. ఆడపిల్ల కాదని మగపిల్లడు అంటే, ఓ అంటే నా రూమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడు. ఇక ఆ రూమ్ దగ్గర కూర్చొని కాన్వికేషన్ అయ్యే చూసావా, ఎంటుకలు పెంచినంత మాత్రం ఆడపిల్ల అవుద్దా, మరి నువ్వు చూడు ఆయన వచ్చి ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో, ఇప్పుడు కనీసం సాయంకాలం 4 అయిపోయింది, అమ్మ రూమ్ దగ్గర కూర్చోమన్నాడు, పేరు మారుస్తా అన్నాడు అని చెప్పంటే, ఏదోలే మరి ఏం చేద్దాం అట్లంటే, పిచ్చిదానా తప్పది, అది దేవుడు ఇచ్చాడు అయిపోయింది. వెంటనే ఆయన ఎప్పుడు 4 ఎప్పుడు దాడికి వచ్చి నెమ్మదికి వచ్చాడు. ఇక వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళే ముందు ఇక నెత్తిమ చేసి మ్యాచ్ అన్నాడు. మా అత్త మళ్ళీ మ్యాచ్ అయ్యాడు వాడు. ఇప్పుడు వంట ఇన్ఛార్జ్ అక్కడ హెబ్రోన్లో. అట్లాగే పిల్లలు చూస్తే దేవుడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు నా పట్ల చేస్తూ వచ్చాడు. నేను అనుకున్న రీతిగా దేవుడు చూసే, ఎందుకంటే బక్సింగ్ గారి సహవాసం అంటే ఎట్లుంటుంది అనుకోలేదు నేను. తర్వాత మళ్ళీ ఇంకెక్కడ చూశానంటే క్యాలింగ్పాంగ్, డార్జిలింగ్, భూటాన్, సిక్కిం ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళ ప్రేమ అనురాగాన్ని కూడా చూసి ఇంకా ఆత్మీయంగా బలపడుతూ వచ్చాను. జాన్ అన్న వచ్చాడు చూడు, జాన్ అన్న నేను ఇద్దరం కలిసి క్యాలింగ్పాంగ్ 2 సార్లు వెళ్ళాం. ఇద్దరం కలిసి బాగా క్లోజ్గా తిరుగుతూ ఉండేవాడు. ఎందుకంటే బైబిల్ చూడకుండా చెబుతూ ఉండేవాడు, ఓ బాబు ఇది ఏంటి కంప్యూటర్ లాగా చెబుతున్నాడు అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఆ విధంగా మేమిద్దరం బాగా క్లోజ్గా ఉంటూ ఉండేవాడు. సరే దాన్ని బట్టి క్లియర్ చూస్తే అక్కడ కాలింగ్పాంగ్, డార్జిలింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక జాన్ అన్న ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక నేను కూడా ఇద్దరం కలిసి మనం మామూలుగా ఉంటూ వచ్చాం. అయితే పిల్లలు చూస్తే ఇక మరి అదంతా ఇప్పుడు ఖమ్మం నుంచి మళ్ళీ అవన్నీ వదిలిపెట్టేసేసి ఇక పిల్లలందరూ విదేశాలకు వెళ్ళిపోయారు కదా. ఒకడే అమెరికాలో ఉన్నాడు, ఒకడేమో లండన్లో ఉన్నాడు, ఒకడేమో దుబాయ్లో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నారు కాబట్టి సరే ఎట్లయితేనే వచ్చేసేసిన తర్వాత ప్రభు ఒక అపార్ట్మెంట్ దేవుని కొనుక్కున్నాం. మళ్ళీ తర్వాత ఎట్లయితేనే ఎప్పుడు వెనకాలే ఫస్ట్ క్లాస్ అనే అపార్ట్మెంట్ దేవుడు ఇచ్చాడు, డబుల్ బెడ్రూమ్. తర్వాత ఇంకొకటి 2 ఇళ్ళు కొనుక్కున్న పిల్లలు కూడా చదివించాం. బాగా చదివిన తర్వాత ఒకడు అమెరికాలో ఒకడు లండన్లో ఒకడేమో దుబాయ్లో ఒకడు. ఇట్లా ప్రభు ఆయా రీతులుగా సెటిల్ అయిపోయారు.
అనుకున్నాను, ప్రభా ఎక్కడో పెంట కుప్పల మీద నాయన అడుక్కు తింటూ చిరిగిపోయిన బట్టలు, ఆ చిరిగిపోయిన బట్టలు తిప్పి మళ్ళీ కుట్టుకుచ్చుకుని కొత్త ఉంటుంది ఆయన లోపల. అటువంటి నన్ను ఈనాడు చూస్తే ఇంత గొప్ప వ్యక్తిగా చేశావు నాయన. మరి కనీసం 50 దేశాలకు వెళ్తూ వచ్చాను, ఆ కాన్ఫరెన్సెస్కి, తర్వాత ఇంటర్నల్ కాన్ఫరెన్సెస్కి, ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ అమెరికాలో కానీ ఇంగ్లాండ్ కానీ చాలా దేశాలకు వెళ్తూ వచ్చాను. ఇప్పుడు ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ విధంగా నా ఆత్మ జీవితాన్ని బాగా దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. ఆ ప్రభు సేవలో నేను పెరుగుతూ వస్తూ వచ్చాను ప్రియారా. ఎందుకంటే నేను గ్రహించింది ఏంటంటే, ప్రపంచంలో ఇది చూసారా, ఇప్పుడు మన బ్యాగ్ ఉంది చూసారా, నేను ఇంకొక ఫ్రెండ్, నా ఫ్రెండ్ బిషప్ ఉంటాడు, ఆ బిషప్ ఆడి పేరు కూడా యేసుపాదమే. అన్న మీరు ఏం చేస్తారంటే, ఈ సంచి ఉంది చూసావా, బుడుగ జంగాల్లాగా అంటున్నారేమయ్యా, నువ్వు బుడుగ జంగాలు కాదు, ఆ సంచి సంఖ్య వేసుకో, ఫోటో తీస్తాను అని అమెరికాలో ఫోటో తీసి మొత్తానికి పంపించాడు. అమెరికాలో మన సహవాసంలో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ పంపిస్తే వాళ్ళందరూ సంచి చూసి వాళ్ళు టికెట్లు పంపించేవాళ్ళు, ఫ్లైట్ టికెట్స్. శనివారం రాత్రి వెళ్ళిపోయేవాడిని, అక్కడ ఆరాధన చూసుకునేవాడిని, మళ్ళీ ఆదివారం రాత్రికి మళ్ళీ క్లాస్ చేసుకొచ్చేవాడిని అమెరికాలో. ఈ విధంగా పిల్లరా నా ఆత్మీయ జీవితాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత వివాహం చేసే విషయాల్లో కూడా దేవుడు గొప్ప లైసెన్స్ నాకు ఇస్తూ వచ్చాడు. మగవాళ్ళకి బాగా, ఎందుకంటే చెప్పేవాడిని అని అనిపించేవాడిని. ఎందుకంటే మా మాటలు ఎట్ట ప్రమాణాలు చేస్తాడు వాడు మగవాడు, భార్యతో ప్రమాణాలు చేసి అప్పుడు నేను ముందే చెప్పండి అని అంటే అన్నీ నేర్పించేవాడిని. అట్లా మగవాళ్ళకి 2-3 నేను పెళ్లి చేశాను. తర్వాత ఈ విధంగా వికలాంగులకి చేశాను. ఇట్లా అనేకమైన పెళ్లి పిల్లారా నేను చేస్తూ వచ్చాను. చాలామందికి కూడా నేను రికమెండ్ చేస్తూ వచ్చాను కూడా ఆ విధంగా. సరే ఏదైనా ఎప్పుడు పిల్లారా దేవుని సేవలో పరిచర్యలు నన్ను దేవుడు బలంగా వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇంకా ప్రభు సేవలో, ప్రభా నాయన మరి చూస్తే నాకు కూడా ఏజ్ వచ్చేసింది, ఏ టైంలో పిలుచుకుంటావో నాకు తెలియదు నాయన, కాబట్టి నీ రాజ్యానికి వారసుడిగా చేసుకుని ఆయన అని చెప్పి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చూస్తే మరి నాకు షుగర్ కానీ బీపీ కానీ అటువంటివి ఏమి లేవు. ఇప్పుడు 74, 75 అట్లా వచ్చినాయి నాకు. అయినప్పటికీ మన డాక్టర్ పరీక్ష చేసి, అరే ఇన్ని సంవత్సరాలైనా నీకు షుగర్కి బీపీ లేదేమో అంటే, ఏమోనండి దేవుడు ప్రభు కృపను బట్టి నాతో ఉండేవాళ్ళందరూ చనిపోయారు, నా క్లాస్మేట్స్ అందరూ కూడా. ఏదో ప్రభు ఇచ్చాడు ఆరోగ్యాన్ని, ప్రభు కొరకు జీవిస్తున్నాను సార్ అని చెప్తూ వచ్చాను. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రభు విషయంలో ప్రభు సేవలో దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. దేవుడు ఈ మాటలు దీవించును కాక, నా సాక్షిని దీవించును కాక. అయితే వచ్చిన వాక్యాన్ని 2 మాటలు జ్ఞాపం చేసేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూడండి పిల్లలు చూస్తే అపోస్తుల కార్యం చూస్తే ఇక్కడ చూడండి, అది ఇక 3వ అధ్యాయం అపోస్తుల కార్యం. దానికంటే ముందుగా ఒక మాట కూడా జ్ఞాపం చేస్తాను. ఒక్క మాట జ్ఞాపం చేస్తాను మీకు ముందు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఇక్కడ చూడండి, 6వ అధ్యాయం అనగానే మీకు తెలిసిపోయి ఉండొచ్చు బహుశా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనగానే ఇక్కడ ఎవరుంటారైనా యెషయా ప్రవక్త ఉన్నాడు. చూడొకటే ఉంటాడు, ఇక్కడ యెషయా ప్రవక్త ఉంటాడు. 6వ అధ్యాయం చూడేమంటున్నాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేస్తాను, ఇదంతా టైం లేదు, చెప్పడానికి టైం లేదు కాబట్టి చెబుతున్నాను ఒక మాట. రాజు అని విజయం వృద్ధి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆశీనుండగా నేను చూశాను. ఆయన చొక్కా అంచులు దేవాలయం నుండి కొను, ఆయన పైగా సిరుబులు నిలుచుండేది. ఒక్కొక్కరు 6 రెక్కలు ఉండేను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముగ్గురు 2 కాళ్ళను కప్పుడుచు 2 ఎగురుచుండు. వారు ఏమంటారంట, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని జ్ఞాన ప్రతిజ్ఞానాలు చేస్తున్నారు. వారి కంఠస్వరం గడప గమ్ముల పునాదులు కదులుసు మందిరమంతా ధూమంతో నిండగా. చూసావుగా, అప్పుడు అంటున్నాడు కదా 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. చూసారా ఈ హిమ్సెల్ఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చూసారా చూసారా ఆయన ఎట్లా జ్ఞాపం చేసుకుంటున్నాడు. చూడండి ఇక్కడ చూస్తే ఇక 7వ అధ్యాయం 14వ వచనం కూడా చూస్తే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కొని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడతాడని చెప్పి ముందునే ప్రవశిస్తూ వచ్చాడు యెషయా ప్రవక్త. యేసు ప్రభు ఏర్పడతాడని చెప్పి. సరే ఎన్ని అట్లా ఉంచండి. ఇక్కడ చూస్తే ఎలాగనగా శిశువు పుట్టిన ఇవన్నీ కూడా ఆయన మన వాళ్ళు ఉండేది కానీ. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, రాజుని ఉజ్జయామృతి పొందిన సంవత్సరం అని అంటాడు. 39 రాజులు వెళ్ళారు, అందరి పేరు చెప్పట్లా, ఆయన పేరే జ్ఞాపం చేస్తున్నాడు. ఈ రాజని విజయం ఎవరో చూడండి, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి పిల్లరా, రాజని విజయం మృతి పొందిన సంవత్సరం అని చెప్పి అంటున్నాడు. ఆ ఉజ్జయాన్ని గురించి ఇక్కడ
జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవుడి ఇచ్చిన కృపను బట్టి చూస్తే ఇక్కడ రాజైన విజయ ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము సెకండ్ క్రానికల్ చూడండి దయచేసి 26వ అధ్యాయం. సెకండ్ క్రానికల్ 26వ అధ్యాయంలో చూస్తే ఒక మాట జ్ఞాపం చేసుకుంటున్నాం ఆ విజయాన్ని గురించి. ఇక్కడ ఫస్ట్ క్రానికల్ సెకండ్ క్రానికల్ 26వ అధ్యాయం. సెకండ్ క్రానికల్ 26వ అధ్యాయం చూడండి, ఒక మాట జ్ఞాపం చేస్తాను. మొట్టమొదటి వచనం ఇక్కడ 26వ అధ్యాయం మొదటి వచనం. అంతటా యోధా జనులందరూ 16 ఏళ్ళ గర్భ వాడు రాసిన విద్యకు ఎదిరించి అని చెప్పంటూ వచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఆ విద్యాన్ని గురించే రాస్తూ వచ్చాడు. అన్ని బాగానే ఉన్నాయి. విద్య అల్లారం వచ్చినప్పుడు 16 ఏళ్ళ గలవాడు యెరూషలేముకు 52 సంవత్సరాలు వెళ్ళాడు. తర్వాత 5వ వచనం కూడా చూస్తే ఆశ్రయించి అదంతా కూడా మనం తెలిసిన విషయాలు రాస్తూ వస్తున్నాడు. 8వ వచనం కూడా చూస్తే అమ్మోనులకు విద్యకు పన్నిచ్చు అనేది ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ 13వ వచనంకి వచ్చి రాజును సహాయం చేయటకై శత్రువులతో యుద్ధం చేయటకును పేరు పొందిన స్వలక్ష్యం అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్కి వచ్చారు చూడండి, ఇక్కడ 16వ వచనానికి వచ్చేవరకు అయితే అతడు స్థిరపడిన తరువాత మనసున గర్వించాడు. ఈ గర్వం అనేది సైతాన్ సంబంధించింది పిల్లారా. చూడండి పిల్లారా, ఎప్పుడైతే గర్విష్ఠులను చూస్తూ ఉంటాం చాలామంది, అందుకనే గర్వం అనేది మరి శత్రుడు చూడు మరి ఆ యొక్క లూసిఫర్ అనికి గర్వం వచ్చింది కాబట్టి వెంటనే పైనుంచి ఏం చేశాడు, కింద పడదోశాడు. అవును కదా, ఈ గర్వం అనేది పతనానికి కారణం. కాబట్టి ఎప్పుడైతే గర్వించాడో వీళ్ళందరూ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి అన్నాడు, అయితే అతను స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు. అతడు దోపటమే దేవుని మందిలో ప్రవేశించినప్పుడు దేవుడైన యెహోవా ద్రోహం చేయగా యాజకుడు నజరియా అతనితో కూడా ధైర్యవంతులందరూ కూడా యాజకులు 8 మంది అతని ఎలుపులకు లోపలికి పోయి వారు రాజుని విషయాన్ని ఎదిరించి విజయా ఇక్కడ అంటున్నాడు, యెహోవాకు దోపమైటికై ప్రతిష్ఠించబడిన ఆరోను సంతతి అయినా యాజకుల పనే కానీ నీ పని కాదయ్యా. ఇప్పుడు సపోజ్ బల్ల ఇదంతా అనుకోండి, మరి ప్రభువు సంబంధించిన వాళ్ళు మనం బల్ల నెరవాలా. అది కాకుండా అప్పుడు మన ముఖ్యమంత్రి చిరుస్తానంటే ఊరుకుంటామండి మనం. అట్లాగే నువ్వు రాజువే కాదంటలేదు మేము, కాకపోతే ఏంటంటే నీకు అధికారం లేదు అన్న కానీ దౌర్దుడయ్యి పులిపిట్టి మీద ఎక్కాడు. ఎప్పుడైతే పులిపిట్టి మీద ఎక్కాడు ఏమైంది, ఆయనకి నష్టం వచ్చింది, కుష్టి వ్యాధి వచ్చేసింది పిల్లారా. కాబట్టి చూస్తే పిల్లారా, దేవుని వాక్యం చెప్పాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి పులిపిటెక్కి అది చేయాలా ఇది చేయాలి ఏదో అనుకుంటూ ఉంటాం. ప్రజల్లో నలుగురిలో కనపరుచుకోవాలని చెప్పనుకుంటాం. అది ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతేనే, ప్రభు ఏర్పాటు ఉంటేనే, ప్రభు దేవుని దాసునితో మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడే ప్రభు కార్యం చేస్తూ ఉంటాడు. నేను అమెరికాలో చూస్తే పిల్లారా, ఎంటైర్ ద వరల్డ్ 30 మంది సెలెక్ట్ అవుతాం ప్రపంచం అంతా. అదే మన భారతదేశం నుంచి 3 సెలెక్ట్ అయ్యాం. అయితే పిల్లారా అక్కడ చూస్తే నేను రిచర్డ్ గ్రీన్ని ఆయన అక్కడ చూసిన తర్వాత సెకండ్ ఇయర్ వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చూసి బక్సింగ్ గారి ఫోటో చూసి, అరే యువర్ బ్రదర్ బక్సింగ్ ఫెలోషిప్ అన్నాడు. వెంటనే కావలించుకొని ఆయన దగ్గర ఆయన శిష్యుడిని నేను సౌత్ ఆఫ్రికాలో ఆయన దగ్గరే నేను బాగా ట్రైనింగ్ అవుతూ వచ్చాను అని చెప్పి అదంతా సాక్ష్యం చెప్పి ఇక నన్ను స్పెషల్ గ్రేస్ నాకు ఎప్పుడైతే బక్సింగ్ గారితో తిరిగానని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఎంటైర్ ద వరల్డ్ అంతా కూడా 30 మందినే తీసుకుంటారు. ఆ 30 మందిలో స్పెషల్ గ్రేస్గా నన్ను చూస్తూ ఉండేవాడు. ఈయన చూసి రిచర్డ్ గ్రీన్ చూసి నన్ను బాగా ప్రేమిస్తూ ఉండేవాడు. అందుకు నేను రికమెండ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అమెరికాకి ఇన్విటేషన్కి వచ్చేది, కాన్ఫరెన్స్కి వచ్చేవాడు. ఆ 1 మంత్కి 20 lakhs 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడతారు మనకి. ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని కూడా అవన్నీ కూడా కోట్లు కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి దేవుడు అన్ని ఆస్పెక్ట్స్లో కూడా చూస్తూ ఉంటారు. అందులో బక్సింగ్ గారి సహవాసం అని చెప్పిన తర్వాత స్పెషల్ గ్రేస్గా నన్ను చూస్తూ ఉండేవాడు. కాబట్టి జ్యోతి పిల్లలు నేను అక్కడ చూస్తే ఎంక్వైరీ చేస్తే అక్కడి నుంచి కనీసం ఒక 5-6 కిలోమీటర్లు మన కారులో వెళ్ళాలా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి పాప పిల్లలు లేరు, మిలియనర్ అయితే మరి ఆ యొక్క 5 స్టార్ హోటల్లో తర్వాత కాలేజీ బైబిల్ కాలేజీ ఫ్రీగా ఇచ్చేసిన తర్వాత అప్పుడు దాన్ని చేసుకుంటూ ఈయన మంచిగా చెప్తూ ఉండేవాడు. తర్వాత వరల్డ్లో అన్ని దేశాల నుంచి కూడా మరి ఆ స్లాబ్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంగ్లీష్లో మాట్లాడే దానికి ఆ స్లాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళనే ఇన్వైట్ చేస్తూ ఉంటారు, తీసుకుంటారు వాళ్ళు. అట్లా నేను 2-3 కూడా మనం భారతదేశం నుంచి, తర్వాత మన కువైట్, తర్వాత దుబాయ్, తర్వాత ఆయా ప్రాంతాల నుంచి కూడా ముస్లిం కంట్రీస్ కూడా కొంతమంది రికమెండ్ చేసి నేను పంపించుతూ వచ్చాను. సరే వాట్ ఎవర్ ఇట్ మీద అంత కూడా ప్రక్కన పెట్టేయండి. కానీ దేవుడి చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి
అగోచరాలు ప్రియారా. అట్లాగే చూస్తే ఈయన మరి రాజైన యుజ్యా చూసారా ఏం చేశాడు, లాస్ట్కి వచ్చేసరికి తగ్గించుకున్నాడా? తగ్గించుకోలేదు కదా. ఇక్కడ చూడు ఏమంటాడు చూడు, అక్కడ అయితే 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసును ఏం చేశాడు, గర్వించి ఏం చేశాడు, చెడిపోతూ వచ్చాడు. ఎప్పుడైతే గర్వం అనేది మనసులోకి వచ్చేస్తుంది ప్రియారా, పతనాన్ని కారణం గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. అది బాగా ఆత్మీయంగా నేర్చుకోవాలి. చాలామంది కూడా మన సహవాసులు పెద్ద పెద్దోళ్ళు చాలామంది అంటారు, యేసుపదం గారు మీరు ఇంత సీనియరు ఏంటి, మీరు బయటికి వెళ్ళలేదేంటి, ఇంకో స్థలానికి వెళ్ళలేదేంటి అంటే, అది సీనియర్ అయితే జూనియర్ అయితే ఏమయ్యా, పెద్దలు మాట్లాడినప్పుడు వాళ్ళే నన్ను ఎక్కడైనా వేస్తారు. మీరు ఇంకా పులిపిట్ ఎక్కరేదేంటి, అరే పులిపిట్ ఒకటి ఎక్కినంత మాత్రం పరలోకానికి ఎగిరేటేనా? అట్లాగే చాలామంది కూడా చూస్తే ఇన్ఫీరియారిటీ అంటే ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు కూడా మనం వంట చేసుకోకూడదు. ప్రభువుకు తగిన టైంలో మనం వాడుకుంటాడు. ఇక్కడికి 2 సార్లు వచ్చా, ఇది 3వ సారి నేను ఇక్కడ రావడం. 2 సార్లు ఇక్కడికి వచ్చాను మందిరం కట్టిన తర్వాత. ఎందుకంటే పిల్లనా దేవుడి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరాలు. కాబట్టి నథింగ్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో ఏమీ లేదు పిల్లారా. కాబట్టి మనం ప్రభువుని ఇంకెవరైతే ప్రభువుని అంగీకరించలేదో, ఇంకెవరైతే ప్రభువుని చేర్చుకోలేదో, ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మరి రాజైన విజయ చూసావా, మరి ఎంతది, మరి అంతవాడు ఏం చేశాడు, లాస్ట్కి వచ్చేసరికి మరి గర్వించాడు. ఇక్కడ చూడండి ఏమంటాడు, ఆ మాట మాట్లాడే 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోతూ వచ్చాడు. కాబట్టి అక్కడ చూస్తే పిల్లలు చాలామంది కూడా ఈ 2 క్రానికల్లోనే ఎన్నో రకాల గర్వానికి కారణం చూసారా. ఆ గర్వానికి కారణ సంబంధంగా కూడా ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ మనం రాస్తూ వస్తారు. ఆ విధంగా మనం జీవితంలో గర్వంగా చూసి గర్వం అనుకోకుండా, ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ చిత్తమైతే తీసుకెళ్ళు, నీ చిత్తమైతే పని చేయి. పిల్లల విషయంలో పెళ్ళిళ్ళ విషయంగానే ఎక్కువగా మ్యారేజ్లు చేస్తూ ఉంటాను. మ్యారేజ్ చేసే విషయంలో కూడా నేను చెప్తూ ఉండేవాడిని. నేనేమన్నానప్పుడు నేనేమన్నా మామూలుగా మా తాటాకులు గుడిసెలు, తాటాకులు ఇల్లు. మరి నా వారు చూస్తే కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జిల్లా ఆఫీసర్ గారి కూతురు. నేను చేసుకోవాలంటే మామూలు మాట కాదు. ఇల్లయ్యా నమస్కారం అయ్యా అంటే నా సర్టిఫికేట్లు ఆయన చూసి ఆ పిల్లని చూసి అప్పుడు ఇదంతా పోయేటప్పుడు ఆమె చూపించమంటే పోతూ ఉండేది చూశాను. చూసిన తర్వాత మా అమ్మ అనేది, అయ్యా స్త్రీ ఆరోగ్యంగా ఉండాలంటే జడ పొడుగ్గుంటుందిరా, జడ పొడుగ్గుండ వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారని మా అమ్మ అనేది చిన్నప్పుడు. నన్ను పెళ్ళి వచ్చినా కానీ అంటూ ఉండేది. నేను చూస్తానికి వెళ్ళినప్పుడల్లా జడే చూసేవాడు, నేను మొక్క తర్వాత కానీ జడే చూస్తూ ఉంటుండే పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడల్లా. సరే తీరా ఒక మరి జిల్లా ఆఫీసర్ అయ్యే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏలూరులో వెళ్ళి చూస్తానికి వెళ్తే ఆ కార్లు వీళ్ళని చూసి, మూవీలు చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు అంటే వచ్చి కూర్చోమన్నాడు. ఆ స్టూల్ వేసుకొని కూర్చోవడం దగ్గర జరుగుతుంది, భయపడతా కూర్చున్నా. ఆమెను పిలిచారు, మంగాయమ్మ అనగానే బర్రను చెల్లిపోతున్నా పిల్ల. ఆమె తెలవదు, వెనకాల జడే చూస్తున్నాను నేను. ఏమయ్యా చూసామంటే, సరేలే సార్, 2వ సారి 3వ సారి చూసారే అని చెయ్యి నలుపుకుంటూ ఉన్నా. సరే తీరిద్దరం కలిసి మళ్ళీ చెన్నైకి వెళ్ళాం. వి చంద్రకిషోర్ డీజీపీ, డైరెక్టర్ ఆఫ్ జనరల్ చూసారా, వాళ్ళ బంధువులు పెద్దోళ్ళు అనమాట, ఒంగోలు వాళ్ళది. అయితే అక్కడ డీజీపీగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. సరే ఏదైనప్పుడు గారా ఒకసారి వెళ్ళా. నాకు అమెరికా వేసారి రిజెక్ట్ అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్తే, ఏమో యేసుపదం గారు మేము ఏదో విధంగా అప్పుడు మా అమ్మాయి మా సిస్టర్ మా బంధువుల అమ్మాయిని ఇచ్చాం, కానీ ఈ యొక్క అమెరికా వాళ్ళకి చెప్పాలంటే, సార్ మీరు మెడ్రాస్ పట్టణానికి డీజీపీ సార్, డైరెక్టర్ ఆఫ్ జనరల్, మీ పేరు చెప్తేనే ఆటో మన కారోడు కూడా ట్యాక్సీ కూడా డబ్బులు తీసుకోలేదు సార్ అని చెప్పంటే, ఏం పర్లేదయ్యా అని చెప్పన్నారు. సరే నేను తెల్లారి నేను మన జహాషామ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే లోపల మడిగట్టుకొని గంటలు కొడతా ఉన్నాడు, మోగ బొమ్మల్ని లేపుతూ ఉన్నాడు, టింగ్ 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 లేపుతూ ఉన్నాడు. నేను వెళ్ళేవారికి నా మనసు వెంటనే చాలా బాధపడింది. అయ్యో చూసావా, మోగ బొమ్మలు మోగకూడ దగ్గరికి వస్తావా, నేను క్యాన్సిల్ చేశాను, 2వ టైం ఇచ్చాను నీకు అమెరికా వెళ్ళడానికి అని అన్నప్పుడు వెంటనే అన్నాడు, సార్ అంటే ఆయన కూడా యాక్సెప్ట్ చేయాల. లాస్ట్కి వెళ్ళమన్నాడు. ఈయన వెళ్తూ పోతూ ఆ డ్రైవర్ని వెనక్కి పంపించేసి చెట్టు చాటుకు వెళ్ళి పేళ్ళు చెంపులు వేసుకుని ఆ యొక్క సముద్రంకి వెళ్ళి చూశా. కళ్ళుండి చూడకయు, చెవులుండి వినకయు, వివేకి లేని మూర్ఖుడా, సముద్రము దాటలేకున్నట్టును, దాని తరంగాలు ఎంత పలినో ప్రబలేకున్నట్టును నిత్య నిబంధనతో ఉసుకుతో ఆనకట్ట కట్టాను రా, నాకు నువ్వు భయపడవా, నా సన్నిధి నువ్వు వణకవా అంటాడు. చూసారా. కాబట్టి నేను చూస్తే పిల్లరా, అప్పుడు చూసి అనుకున్నా, ప్రభువా నీ యొక్క స్టేజీ, నీ యొక్క మెదడ, నీ యొక్క ఇది సరిపోదు ఇప్పుడు అమెరికా పోవడానికి నీకు, అందుకే నేను రిజెక్ట్ చేశాను నేను అని చెప్పి అన్నాడు.
అట్లాగే పిల్లరా అనేక విషయాలు, అనేక ఆస్పెక్ట్స్లో కూడా ప్రభు వాక్యంతో మాట్లాడి నా జీవితాన్ని మారుస్తూ వచ్చాడు, నా బ్రతుకుని మారుస్తూ వచ్చాడు. సేవా పరిచర్యలు కూడా ప్రభు ఎంతగో నన్ను మన సహవాసంలోకి వచ్చినాక నన్ను ఎంతగో ప్రభు వాడుకుంటూ వచ్చాడు. అదేవిధంగా పిల్లారా ఇంకా ఆత్మీయంగా నేను వృద్ధాప్యం వచ్చినప్పటికీ పిల్లారా చెప్పాను, నా వైఫ్ ముందుగానే వెళ్ళిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. తీరా సమాజం చేసే టయానికి అందరూ ఏమన్నారు, ఏమండి ఆ జబ్బు వచ్చింది కదా, ఆ జబ్బులో ఎక్కడో అక్కడ చచ్చిపోతున్నారు, కనీసం ముషిక్కుడిది చూడొద్దండి, అటువంటి జబ్బులు కదా అప్పుడు ఆ రోజుల్లో వచ్చినాయి కదా అన్నారు. అట్లాగే తీసుకెళ్ళి ఇక మరి పిల్లలంతా ఒక బాబు ఇంగ్లాండ్లో ఉండే బాబు రాలేదు, కానీ మిగిలిన ఇద్దరు బాబులు ఇంకొంతమంది అందరం కలిసి తీసుకెళ్ళి ఎంతోమందిని సమాజ్ చేసి, కానీ నా వారిని నేనే సమాజ్ చేసినాక ఎప్పుడైతే ఇంటికి వచ్చానో వామ్మో నా గుండె పగిలిపోయింది. ప్రభువా మా బావ అమ్మనాథేం మారిపోయిందో, అమ్మనాథేం మారిపోయిందని మా అమ్మ మా అక్కని గురించి ఏడుస్తూ ఉంటాడు. మా అమ్మని అడిగితే ఆడది దీపం రా ఒకప్పుడు మొద్దన్నట్టు చెప్పింది. అవును, ఎప్పుడు ఆ వెలుగు అనేది ఆరిపోయింది. ఎంతటి మట్టికే ఆ మంచంలో ములుగుతా ముక్కుతూ మంచంలో ఉండా పని మనుషులు సర్వెంట్ పని చేస్తున్నా ఆ వెలిగే అప్పుడు నేను గ్రహిస్తూ వచ్చాను, బాబు ఆడపిల్లంటే మామూలు మాట కాదురో, ఆడపిల్లంటే వెలుగు. మొగోడంటే పెళ్లి చేసుకుని ఆ దారినాడు వెళ్ళిపోతాడు, భార్యను చూసుకుని వెళ్ళిపోతాడు. ఆడపిల్ల తెల్లద్దా? అమ్మో, ఆడపిల్ల ప్రేమ వేరు, ఆడపిల్ల యొక్క వెలుగు వేరు పిల్లారా. అప్పటి నుంచి నేను చాలా సంతోషంగా వివాహాలు చేసేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నేను ఎంతో ఎక్కువగా చెప్తూ ఉండేవాడిని. ఒక కలెక్టర్ గారి కూతురికి నేను పెళ్లి చేస్తున్నాను. ఒక కలెక్టర్ గారు, ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన గుంటూరు జిల్లా సిన్స్ లాంగ్ బ్యాక్. అప్పుడు అన్నాడు, యశ్వరం గారు ఇన్ని చేసినా పర్లేదు, కానీ మీ ఎస్సీ తరఫున నేను కలెక్టర్ అయ్యాను, షెడ్యూల్ క్యాస్ట్ తరఫున నువ్వు యేసుప్రభు పేరు ఎత్తబాకంటే, సారీ నీ క్రైస్తవ వివాహం చేసుకుంటే యేసుప్రభు పేరు ఎత్తకుండేట్టుంటా నేను అని చెప్పి ఆయన ఎన్ని చెప్పినా సరే వాళ్ళిద్దరిని పెట్టి యేసుప్రభు నామని పెళ్లి చేసిన తర్వాత ఎట్టయితేనే మంచి పొజిషన్కి వచ్చారనుకోండి. సరే అట్లాగే పిల్లలు చూస్తే ప్రభు కొరకు ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన సమయాన్ని, మన టయాన్ని ప్రభు కొరకు హెచ్చిస్తామో ప్రభు నమ్మదగిన దేవుడు, మనల్ని మర్చిపోయే దేవుడు కాదు పిల్లారా. నథింగ్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో ఏమీ లేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒక రోజున వెళ్ళిపోవాల్సిందే. మనకు కావాల్సింది ఎవర్ లాస్టింగ్ ఎటర్నిటీ, ఆ మహిమల రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? మనం మందిరానికి రావాలా, రెగ్యులర్గా మందిరానికి రావాలి. ఎవరేమో అనుకున్నా సరే మనకు అవసరం లేదు. మనం చక్కగా ఆరాధన చేసుకుంటూ దేవుని కార్యాల్లో ఎప్పుడైతే ముందుకు చూసామో, నేను ముందు వచ్చి కూర్చున్నవాడిని బాసిపెట్టలు వేసుకొని, మా ఆవిడ పనులన్నీ చూసుకొని వచ్చి వెనకాల ఎక్కడో కూర్చునేది మందిరంలో, అట్లా ఉండేది. అట్లాగే నా ముగ్గురి పిల్లలు కూడా ఆ యొక్క బండి మీద తీసుకొచ్చి ముగ్గురిని ముందు కూర్చోబెట్టేవాడిని నేను. అట్లే పిల్లల జీవితంలో ఎప్పుడైతే ప్రభువుకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామో దేవుడు మన కుటుంబంలో కానీ మన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో నా సాక్ష్యం ద్వారా మీ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఒకప్పుడు చూస్తే మరి పెంట కుప్పల మీద ఉన్న నన్ను, చిరిగిపోయిన బట్టలు వేసుకుని బతికిన నన్ను, వారానికి ఒక్కొక్క ఇంట్లో భోంచేసిన నన్ను, పూటకోళ్ళతో భోంచేసిన నన్ను చూసారా? దేవుడి నాడు ఎంత ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకొచ్చాడో నేను ఊహించలేకపోతుంటాను. కొన్నిసార్లు ఆ యొక్క ఫ్లైట్స్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో తిరిగేటప్పుడు విదేశాల్లో ప్రభువా నేనేనా ప్రభువా అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. అందుకనే ఈ లోక సంబంధమైన వైభవం కాదు, కానీ మనం ప్రభుని అంగీకరించినాక పరలోకంలో దేవుని రాజ్యంలో యుగాలు ఎవర్ లాస్టింగ్ ఎటర్నిటీ ఆయనతో ఉంటాం. అదే మన నిరీక్షణ. కాబట్టి ఇంకెవరైతే మారు మనసు పొందలేదో, ఇంకెవరైతే రక్షించబడలేదో, ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో ప్రభుని అంగీకరించండి. దేవుని రాజ్యానికి వారసులుగా ఉండండి. దేవుడి మాటలు దేవుని గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, సర్వశక్తిమంతుడా, మీ వందనాలు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా 2 సార్లు వచ్చాను, కానీ బిడ్డలకి ఇంకా అర్థం కాలేదు. ఇది 3వసారి ప్రభా ఈ మందిని కట్టిన తర్వాత. నాయన మా కొరకు ప్రభా ఈ లోకానికి మనుషుడిగా వచ్చావు తండ్రి. మీ అమూల్యమైన రక్తం మా కొరకు కార్చావు నాయన. మేమేదైతే చేతులతో తప్పు చేసామో నీ చేతుల్లో మేకులు కొట్టబడి నాయన, ఎక్కడికైతే కాళ్ళతో నడిచెళ్ళావో ఆ కాళ్ళలో మేకులు కొట్టారు తండ్రిని. అయ్యా మాకు బదులుగా సమస్తం ప్రభా మీరు అనుభవించావు తండ్రిని. కొందనాలు మిమ్మల్ని నమ్ముకుంటే చాలు నాయన, మిమ్మల్ని హృదయంలో చేర్చుకుంటే చాలు నాయన. మా బ్రతుకు మారిపోద్దు, మా జీవితం మారిపోద్ది నాయన. ఎవర్ లాస్టింగ్ ఎటర్నిటీ
నీ రాజ్యంలో ఉంటాం. అదే మా నిరీక్షణ. నా తండ్రి ఏంటి అనేక నివాసాలు కలవు, లేకపోతే చెప్పాడు కదా, నేనుండు స్థలంలో మీరు ఉండేలాగా మళ్ళీ వచ్చి మనల్ని తీసుకెళ్తానికి రాబోతున్నావు తండ్రి మమ్మల్ని. అయ్యా, ఈ వాక్యం విన్నవారు, నాయన సాక్షి విన్నవారు నీ బిడ్డలతో మాట్లాడండి. ఇంకెవరైతే మారు మనసు పొందలేదో, ఇంకెవరైతే రక్షించబడలేదో, ఇంకెవరైతే ఇట్లా పోస్ట్ పోన్ చూసుకుంటున్నారు తండ్రి, వారితో మాట్లాడి మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ పొంది మీరు రాజ్యానికి వారసులుగా చేసుకుంటండి. కొందనాలు మీ కొరకు నమ్మకస్తులుగా ఉంటూ సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాను. అయ్యా, నమ్మదగిన దేవుడాన్ని కొందరం చెల్లించుకుంటున్నాను. దేవుని కార్యాలు ఎంతైతే నేను ముందుకు అడుగేస్తూ వచ్చానో, ఈనాడు 74 సంవత్సరాలు వచ్చినా తండ్రి నీ కొరకు ప్రాధేయత పరుగులు ఎత్తుకుంటూ తిరుగుతున్నాను. ఎందుకంటే నా ఇల్లు, నా వాకులు అంతా కూడా సమస్తం నీ దగ్గర ఉంది నాయన. నువ్వు దగ్గర ఉంటాను నేను, ఎవరు లాస్టింగ్ నాయన. అది నా జీవితంలో ఎంతెంత విశ్వాసంలో గొప్ప నిరీక్షణ కలిగి ఉంటున్నాను తండ్రి. అట్లాగే నీ బిడ్డలైన వారు ఇక్కడ కూడా ఉన్నవారు, నా సాక్షి ఉన్నవారు, వాక్యం ఉన్నవారు ఆ విధంగా స్థిరులుగా నిలబట్టకు మీ కృపదయచి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ, సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, దైవజనులు మీ చేతులకు అప్పగించుకుంటూ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకు నీ లోకంలో చూస్తున్న పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా సంఘానికి, బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయునుగాక. ఆమేన్. ఎవరతన్ని సేవించెదరో ఫలమొందెదరంతమందు, ఎవరతన్ని సేవించెదరో ఫలమొందెదరంతమందు, ఇతరులకు లేనాటి ఘనతను నీకిచ్చే, ఇతరులకు లేనాటి ఘనతను నీకిచ్చే, తాయుడావై కొనియాడు ప్రభు పాద సన్నిధిలో, తాయుడావై కొనియాడు ప్రభు పాద సన్నిధిని, నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో. పవిత్ర ప్రజలైన సేవించుడాయనని, పవిత్ర ప్రజలైన ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఎందుకంటే బైబిల్ స్టడీ విషయంలో మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అదే దాని మీద సబ్జెక్ట్ మీద ఆయా స్థలాలకు ఎక్కువగా బైబిల్ స్టడీస్కి వెళ్తుంటున్నాను. ఇంకా బైబిల్ స్టడీలో మరి బాగా ఆత్మీయ దేవుడు నన్ను వాడుకునేలా కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారండి. నా పేరు యేసుపాదం. యేసుపాదం అంటే ఆర్టిస్ట్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. యవనస్తులందరూ తీయగలిగిన వారు మ్యాట్స్, చైర్స్ అన్నీ